ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వమంటారు ఎక్కడికి వెళ్ళినప్పుడు జనరల్ థింగ్స్. సో ఆధార్ అక్కడ సబ్మిట్ చేయాలో చేయకూడదు, చేస్తే ఇబ్బంది. ఆధార్ సబ్మిట్ చేయకూడదు, ఆధార్ అనేది సబ్మిట్ చేయకూడదు, ప్రైవేట్ సంస్థలకు ఎక్కడ సబ్మిట్ చేయకూడదు. అది కూడా సిమ్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఇలాంటి వాటికి ఎసెన్షియల్ అయితే తప్పించేసి మనం సబ్మిట్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు అడిగితే దే ఆర్ డెఫినెట్లీ పనిషబుల్. ఎవరైతే వాళ్ళకి అడిగితే కనుక పనిషబుల్ వాళ్ళు. ఏ రకంగా పనిష్మెంట్స్ ఉంటాయని ఐడియా ఉంది? అంటే ఆధార్ యాక్ట్కి సంబంధించేసి క్లాజెస్ అయితే నాకు ఐడియా లేదు, కానీ ఆధార్ యాక్ట్లో స్పష్టంగా దానికి సంబంధించి సంథింగ్ కొంత పెనాల్టీ అట్ ది సేమ్ టైము జైలు శిక్ష కూడా ఉంది. ఆల్మోస్ట్ 6 months 1 year జైలు శిక్ష ఉంది. రైట్. ఎందుకంటే కొన్నిసార్లు ఒక పార్టీ మీటింగ్స్ వాడుకో విఐపి సీట్స్ కావాలన్నప్పుడు ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఇవ్వండి అంటూ ఉంటారు. సో ఆ పార్టీస్ కూడా ఆధార్ కార్డ్ అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇవంతా మారిపోయినాయి. ఇప్పుడు కూడా ఎవరికైనా తెలియక అలా అడుగుతుంటే కనుక వాళ్ళు తెలియకుండా క్రైమ్ చేస్తున్నట్లే. ఓకే. సో ఖచ్చితంగా అలాగ అడుగుతున్న వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కనుక ఎవరైనా ఇలాగే కేసు పెట్టారంటే కనుక డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు ఎంటైర్ ఏపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏ డేటా షేర్ అయిందని ఇన్ఫర్మేషన్ వస్తే కానీ ఇది ముందుకు వెళ్ళడానికి లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇంత డిబేట్లు పెట్టినా కూడా ఏం కొలిక్కి వచ్చేసి ఎవరికాళ్ళు మనకి ఎప్పుడు రెగ్యులర్ రాజకీయ చర్చలు ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు చూసారు, ఆ టైప్లోనే జరుగుతుంది తప్పించి మీరు దొంగ అనుకుంటా ఉంటారు తప్పించేసి వాస్తవంగా ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం, ఈ రాజకీయ నాయకులకి ఆ డేటా అంటే ఏంటో అన్నదే ఏమో తెలుసా? అసలు ఏం డేటా పోయింది అన్న విషయం. అంటే ఎవరో ఏదో చెప్పారు, ఓకే. అంటే కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకొని ఈ డేటా పోయిందంటే ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నారు కొంతమంది పార్టీ అధినేతలు చెప్పే దాన్ని బేస్ చేసేసుకొని మాట్లాడుతున్నారు. ఇది కాకుండా నిజంగా టెక్నికల్గా అవగాహన ఉందా ఏ డేటా పోయింది, ప్లస్ ఆ డేటాకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఇదంతా మన క్లారిటీ వస్తే తప్పించేసి ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ జరగమని అనిపిస్తుంది. ఓటర్ ఐడి కార్డ్ జస్ట్ ఇన్ కేసు ఒకవేళ ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉందో అది ఆ డేటాలో భాగంగా ఉంది అంటే కనుక ఈజ్ ఇట్ పనిషబుల్ సార్? ఓటర్ ఐడి నెంబర్ ఉండటం అది పనిషబుల్ ఏం కాదు, ఆధార్కి మాత్రమే స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది తప్పించేసి ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇది కాదు. కాబట్టి వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నట్టుగా ఫోటోగ్రాఫ్ కలర్ ఫోటోగ్రాఫ్ దీంట్లో ఉంటుంది, అది ఓటర్ ఐడి డేటాబేస్లో ఉన్న ఫోటో అంటున్నారు. సో ఓటర్ ఐడి డేటాబేస్లో ఉన్న ఫోటో అన్నదే అంటే ఎవరు మీరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మీరైనా నేను వెళ్ళినా ఒక వ్యక్తికి సంబంధించిన ఓటర్ కార్డు వెతికితే ఫోటోగ్రాఫ్ లేకుండా వస్తుంది. మరి అక్కడ ఉన్న ఫోటో ఇక్కడ ఉన్న అంటానికి వీళ్ళు ఏమైనా వెళ్ళేసి ఓటర్ ఐడిని హ్యాక్ చేశారా? సో వీళ్ళు ప్రూఫ్ చెప్తున్నారంటే వీళ్ళు కూడా చూసినట్టే అర్థం. అంతే కదా, అక్కడ ఓటర్ ఐడి డేటాబేస్ హ్యాక్ చేసారా విత్ ఫోటోస్తో సహా ఉన్నది ఎలా చేసి ఉన్నారు. కలర్ ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అని మాట్లాడుతున్నారు. సో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి దీనికి. సో ఇలా మీరు మాటలు దాన్ని బట్టి చూసుకుంటే కనుక బోత్ ఆర్ ఎట్ ఫాల్ట్ ఒక డెఫినెట్గా. ఎందుకంటే కొంత ఈ డేటా ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నప్పుడు ఆ డేటా ఉందన్న విషయం వీళ్ళకి ఎలా తెలుసు? అంటే వీళ్ళు ఏమైనా క్రైమ్ చేస్తున్నారా, క్రైమ్ చేసి ఆ డేటాని చూడగలిగి ఉన్నారా? అలాగే నిజంగా డేటా ఉందనుకుంటే కనుక అక్కడ మనకి టీడీపీ కూడా బ్లేమ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఆధార్ డేటా ఉంది అని తేలింది అనుకోండి, సో డెఫినెట్లీ ఇట్స్ బిగ్ పనిష్మెంట్ ఫర్ డెఫినెట్గా పనిష్మెంట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇండియాలో రాజకీయ పార్టీల పరంగా చట్టాలు అంత ఇంప్లిమెంట్ ఏం కావాలి అండి, ఇక్కడ కొంతకాలం డైల్యూట్ అయిపోతాయి. సో రేపు ఇంకొక 10 రోజులు పోతే కొత్త ఇష్యూ వచ్చేసేస్తుంది. మనం నిన్న కాక మొన్న కాశ్మీర్లో యుద్ధం గురించి తెగ ఇంకా దేశభక్తి పుట్టుకొచ్చేసింది కదా, ఇప్పుడు యుద్ధం మర్చిపోయేసి ఇష్యూకి వచ్చా రేపు ఇంకొక ఇష్యూ వస్తుంది. సో అలా డైవర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ అంటే ఎలా ఉండబోతుంది కార్యాచరణ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సీట్ రాబోతోంది, తెలంగాణలో ఒక సీట్ ఉంది. సో వీళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ 2 separate ప్యారల్స్ జరుగుతూ ఉంటాయి. సో మరి కల్మినేషన్ పాయింట్ అనేది ఎట్లా వస్తుందంటే అంటే మరి ఇద్దరు దేని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాన్ని బేస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఆ డేటా పోయింది, అక్కడ డేటా అని చెప్పేసి అన్న యాంగిల్ ఇలా చేస్తున్నారు. అక్కడ టీడీపీ ప్రభుత్వం కానీ అక్కడ ప్రభుత్వం కానీ మా డేటాని వాళ్ళు ఏదో యాక్సెస్ చేశారో అన్న యాంగిల్లో వాళ్ళు చేసి ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఈ రెండింటికి ఎక్కడ కన్క్లూజన్ వస్తుంది అన్నదే కొద్దిగా అంటే అది వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఫేవరబుల్గా కూడా రావచ్చు. కాబట్టి ఏంటంటే దీనికంటే సిబిఐకి వెళ్ళటం అలా బెటర్, కానీ సిబిఐ కూడా మరి బెటర్ సొల్యూషన్స్ ఇస్తుందో లేదో కూడా మనం చెప్పలేము. సిబిఐ మరి ఇన్వాల్వ్ చేస్తారో తెలియదు. ఏపీ గవర్నమెంట్ Section 6 అది రీక్లోన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ పోలీసులు కేసు పెట్టారని వాళ్ళు ఇక్కడ సీట్లు పెట్టుకోవడం. సో డెఫినెట్లీ లెట్స్ హోప్ సార్. అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక 10-15-20 డేస్లో డేటా అనేది ఏది ఉంది ఏది లేదని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని తర్వాత వస్తుంది అనుకున్నాం. బట్ ఈయనంతటికన్నా కూడా మీరు ఫస్ట్లో మీరు చెప్పిన మాటలు వాట్సాప్లు మిగతా యాప్స్ ఏమన్నా వాడుతుంటే కూడా డేటా వెళ్ళిపోతుంది అనేది జనాలు డెఫినెట్గా అవగాహన కలిగించే విషయం. దాని గురించి మీరంటే వాళ్ళు ఇఫ్ దే కెన్ టేక్ ఎన్ ఇనిషియేటివ్ అండ్ పుష్ థింగ్స్ ఫార్వర్డ్, బాగా సెక్యూరిటీ గురించి చెప్తే కనుక మా అందరికి కూడా చాలా బెనిఫిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us. Like and subscribe Eagle Media Works.